మేడం నమస్తే అండి. ఏదైతే చూస్తాం ఈరోజు పింఛన్ల పంపిణీ విషయంలో దాదాపు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వడం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు వాలంటీర్లు ఎవరు కూడా పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి దీన్ని ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద కక్ష కట్టాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కావాలని అడ్డుకుంటున్నాడు, అవాతారులు నోట్లో మట్టి కొట్టాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం సమాధానం చెప్తారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక ఖజానా ఖాళీ చేసేసి అప్పులు పాలైపోయి పెన్షన్లు ఇవ్వట్లేదు అన్నది ప్రతి అవ్వాతాతలకి తెలిసిన విషయమే. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. అంది బిగినింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించారు. ఎన్నో పెన్షన్లు తీసేశారన్న వార్త ప్రతి ఒక్కరు గమనిస్తానన్నారు. ఈ రోజున వాలంటరీ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకుండా చేసింది మరి చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్ని పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారనేది ఒక అబద్ధపు ప్రచారం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు, 3000 పెన్షన్ని 4000 రూపాయలు చేస్తాను, ప్రతి అవ్వాతాతలకి కూడా 4000 రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఒకవేళ ఇలాంటి దురుద్దేశమే చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఎట్ ఎ టైము 3000 పెన్షన్ 4000 చేస్తానని ఎందుకు వాగ్దానం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరి ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి కూడా ఎటువంటి పరిస్థితుల్లో దారితీస్తుంది ఈ రౌడీజీ పరిపాలన అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ప్రప్రథమంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన కాడి నుంచి ప్రజావేదిక కూల్చేశాడు. తర్వాత అలాగే ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా, మద్యం మీద కొన్ని వేల కోట్లు ఆర్జించి ప్రభుత్వ రాష్ట్ర పరిపాలన చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అతిశయోక్తి కాదు. అలాగే రాష్ట్రాన్ని ఎంత ధ్వంసం పట్టించింది తెలుసు. మేనిఫెస్టోలో చేసింది ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని నెరవేర్చామని చెప్పేసి చెప్తున్నాడు. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్లు ఎక్కడ రిలీజ్ చేశాడు? యువతరానికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చాడు? ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేశాడు. ఏ ఒక్క ఇంటికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ యువతికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ప్రతి ఒక్కటే అబద్ధపు ప్రచారమే. సంక్షేమ పథకాలు అంటున్నాడు. సంక్షేమ పథకాలు ఎక్కడిస్తున్నాడు? ఇప్పుడు కరెంటు ఛార్జీలతోటి సంక్షేమ పథకాలు లింకప్ చేశాడు. 300 యూనిట్లు దాటితే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేస్తున్నాడు అన్నమాట. అలా నీకు సదుద్దేశం ఇచ్చే ఉద్దేశమే ఉంటే కనుక కరెంటు బిల్లులకి ఎందుకు నువ్వు లింకప్ చేయాలి? ట్రూ అప్ ఛార్జీలు కరెంటు బిల్లులు ఎందుకు పెంచావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు పెంచాడు. ఈ ట్రూ అప్ ఛార్జీలు పెంచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా 300 యూనిట్లు దాటి సామాన్య మానవుడికి కూడా కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఆ కరెంటు బిల్లుల్ని లింకప్ చేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అమ్మఒడి కాడి నుంచి అలాగే చేయూత కాడి నుంచి నువ్వు ఇస్తున్నావు అని చెప్పేసి పేరుకే కానీ ఆ యూనిట్ల ఛార్జీలు పెంచుతున్నారని చెప్పేసి ఒక పక్కన పెంచినట్టే ఒక పక్కన దిగకోత కోస్తున్నావని మామూలుగా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నీకు ఒకవేళ పేద ప్రజలకి నీకు సహాయం చేయాలి అనే ఉద్దేశం ఏమి ఉంటే కనుక నువ్వు కరెంటు బిల్లులు ఎందుకు పెంచావు 8 సార్లు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అలాగే మళ్ళీ ఆ కరెంటు బిల్లులో లింకప్ చేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావు? ఈవెన్ పెన్షన్లు కూడా కట్ చేసేసావు ఆ కరెంటు బిల్లులు లింకప్ చేసి. ఏమిస్తున్నావు అని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. ఈ 100% కనీసం 70% పేద ప్రజలకు కూడా నీ సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. ఈ రోజున నువ్వు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతోటి ఏదో ఓట్లు దండుకున్నామని చెప్పేసి దురుద్దేశంతో ఉన్నావు. ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దొబ్బుతున్నావు అన్న సంగతి ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తానే ఉన్నారు. నువ్వు పెట్రోల్ ఛార్జీలు పెంచావు, అలాగే గ్యాస్ ధరలు పెంచావు, అలాగే కరెంటు బిల్లులు పెంచావు, ఇంటి పన్నులు పెంచావు, అలాగే నిత్యావసర సరుకులు పెంచావు. నీ రాష్ట్ర పరిపాలనలో మొత్తం ధ్వంసం అయిపోయి ఖజానా మొత్తం ఖాళీ అయ్యి ప్రతి ఒక్క సామాన్య మానవుడి నెత్తి మీద కూడా వేలాది రూపాయలు అప్పు పెట్టి ఈ రోజున రాష్ట్ర పరిపాలన చేస్తున్నావు. నువ్వు చేతకాని సీఎం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నీ టైం దగ్గర పడింది. ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్ళే రోజులు దగ్గరకు వచ్చినాయి అని మళ్ళీ ఇంకొక ఆరోపణ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారి మీద. నీ ఆరోపణలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నువ్వెన్ని కుయ్యత్తులు చేసినా, ఎంత కుతంత్రమైన రాజకీయాలు చేసినా సరే వచ్చేది తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా తెచ్చుకున్నాము, సుస్థిరమైన పరిపాలన మనకి అందిస్తాడు, రేపొద్దున యువతరం మొత్తం
అనేకమైన సంక్షేమ పథకాలు పొందొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ఎంతో ఆదరణగా ఉంది. మేనిఫెస్టోలో సంవత్సరానికి 3 గ్యాస్ బండ్ల దీపం పథకం ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి కూడా 1500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అలాగే 20 లక్షల మందికి యువతరానికి ఉద్యోగాలు ఇస్తానని మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. అలాగే ఇప్పుడు రైతులంతా నీ పరిపాలన వచ్చిన తర్వాత రైతులంతా నష్టపోయి ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు తన అకౌంట్లో వేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అనేకమైన సంక్షేమ పథకాలు ఇప్పుడు నువ్వు వచ్చావు అన్నీ తీసేస్తారని సంక్షేమ పథకాలు అన్నీ తీసేస్తారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నావు. దానికి ధీటుగా మా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వైసీపీ పరిపాలన ఉంటే సంక్షేమ పథకాలు వస్తాయి అని చెప్పేసి ప్రజల్లో ఒక వైపు ఏమన్నా సరే సంకోచం ఉందేమోనని చెప్పి మరీ ఇంత మెరుగైన మేనిఫెస్టోని మా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నాం. ఎలక్షన్ క్యాంపింగ్ తాడేపల్లిలో 23 వార్డులకి కూడా మేము వెళ్ళి క్యాంపింగ్ చేస్తుంటే మా సూపర్ 6 పథకాలు మేము చెప్తుంటే ప్రజలు నివ్వెరిపోతున్నారన్నమాట. ఇంత ఆదరణ గల మేనిఫెస్టో మేము చూడలేదు. మేము వేసేది చంద్రబాబు నాయుడు గారికి ఓటే సురక్షితమైన పరిపాలన చేస్తామని చెప్పేసి నువ్వు పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అని చేస్తున్నారు. ఒక్క సంక్షేమమే కాదు రాష్ట్ర ప్రజలకి అవసరమైనది అభివృద్ధి సంక్షేమం టాలీ చేసుకో. నువ్వు చేతకాని సీఎం కాబట్టి ఒక్కవైపే అప్పులు తెచ్చి సంక్షేమం ఇద్దామన్న దురుద్దేశంతో నువ్వు ఉన్నావు. మా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి సంక్షేమం ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తాడు, ఐటీ సమస్యలు నెలకొల్పుతాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రియల్స్ ప్రవేశపెడతారు. అభివృద్ధికి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు టాలీ చేసుకొని సురక్షితమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు అందించడానికి నిశ్చయంగా ఉన్నారని తెలియజేస్తూ కాకినాడలో జరిగిన పూజారుల మీద దాడి గురించి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఖండిస్తున్నాము. ఈ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రోజున కూడా పూజారుల మీద దాడులు అంటూ జరగలేదు. మరి అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో పూజారుల మీద దాడి జరిగింది. అలాగే పూజారుల మీద దాడి జరిగితే మరి వైసీపీ నాయకులు వీళ్ళిద్దరి మధ్యన స్నేహపూర్వకమైన ఘర్షణ అని చెప్పేసి రోజా చెప్తుంది. ఒకవేళ స్నేహపూర్వకమైన ఘర్షణ అయితే గనక ఆ పూజారి ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడని మేము నిలదీసి అడుగుతున్నాము. ఈ ఘర్షణ మరి రేపు ఎన్నికల్లో గనక మరి బ్రాహ్మణులు కూడా ఎలా మీ రౌడీజానికి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. ఓకే, ఈరోజు బస్ యాత్ర చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉందంటారు? ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజాస్పందన మాకు సూపర్గా ఉంది, చంద్రబాబు నాయుడు సభలు ఖాళీ కుర్చీలు ఖాళీ సభలు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఏం చెప్తారు? కంటిన్యూ చేయాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించాడండి. బస్సు యాత్ర ప్రారంభిస్తే మొన్న మహిళలు ఖాళీ బిందులు చూపించి మరి బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి వస్తుంటే నిరసన కింద మహిళలందరూ కూడా ఖాళీ బిందులు చూపించారు. మరి సిగ్గులేని ప్రభుత్వానికి అది కనిపించట్లేదేమో అని మేము నిలదీసి అడుగుతున్నాము. అలాగే మొన్న చెప్పులు కూడా ఇసిరారండి. మొన్న ఇలాగే బస్ యాత్ర జరుగుతుంటే మరి అలాగే చెప్పులు విసరటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికొస్తే అక్కడ మరి నిరసన కింద ఎన్నో మహిళలు ఖాళీ బిందులతోటి నిరసన చేస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేసినా సరే, ఎన్ని కుతంత్రమైన రాజకీయాలు చేసినా సరే ఒకే నిశ్చయంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అమల్లోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారిని ఎమ్మెల్యేగా తెచ్చుకోవాలి. ఈ రెండే నిశ్చయంతో ఉన్నారు. ఈ రెండు కూడా జరగడం తథ్యం అని తెలియజేస్తున్నాం.